హలో వ్యూవర్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు జూ రియల్టీ ఛానల్. ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో హౌస్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఇది టోటల్ ఏరియా వచ్చేసి 21 అంకణాలు అండ్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి మనకి 20 అంకణాలు వస్తుంది. అండ్ ఇక్కడ మన హౌస్ అయితే అవుటర్ లుక్ అయితే మనం చూసుకోవచ్చు. అవుటర్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకైతే ఇక్కడ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి గార్డెనింగ్ కూడా ఒక ప్రొవిజన్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూసేద్దాం. ఇక్కడ మనకి మెయిన్ డోర్ అయితే మాత్రం చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే ఈ మెయిన్ డోర్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది మెటీరియల్ యూజ్డ్ వచ్చేసి ఇది జిందాల్ స్టీల్ అనేది యూజ్ చేశారు. సో ఇది మనకి ఏంటంటే లాంగ్ లైఫ్ అనేది వస్తుంది అండ్ రస్ట్ ప్రూఫ్ కూడా. సో రైనీ సీజన్ లో మనకి రష్ పట్టకుండా ఉండడానికి ఈ స్టీల్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పార్కింగ్ అయితే మనకి ఒక కార్ అండ్ బైక్ పార్క్ చేసుకునే విధంగా మనం ఇక్కడ ఒక ప్రొవిజన్ అయితే మనకి ఏర్పాటు చేశారు. అండ్ స్టైర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా మనం చూడొచ్చు, స్టెప్స్ కింద కూడా మనకి మ్యాగ్నెటిక్ డోర్స్ అన్నమాట. మనకి ఏమన్నా ఐటమ్స్ ఏదన్నా కూడా ఇక్కడ స్వీపర్స్ కానీ దీనికి కిందకి సంబంధించిన ఐటమ్స్ ఏదన్నా కానీ ఇక్కడ పెట్టుకునే దానికి ఒక ప్రొవిజన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. ఈ పిల్లర్స్ కి టైల్ డిజైనింగ్ అండ్ ఇక్కడ వచ్చిన ఈ వాల్ డిజైనింగ్ కూడా రెండు మ్యాచ్ అయ్యే విధంగా కూడా మనకి ఈ డిజైనింగ్ మంచి లుక్ వస్తుంది చూడడానికి కూడా ఇల్లుకి. అట్ ది సేమ్ టైం ఈ విండో కూడా చూడొచ్చు మనం. విండో మీద ఉన్న ఆర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ కూడా మంచి లుక్ వస్తుంది హౌస్ కి. అండ్ పైన కూడా సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా మంచిగా సీలింగ్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్ డోర్ అయితే మనం చూడొచ్చు. మెయిన్ డోర్ అయితే మనకి స్టీల్ గ్రిల్ డోర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి సేఫ్టీ పర్పస్ కోసం అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ మనకి మస్కిటో మెష్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనం ఎటువంటి ఫిట్టింగ్ చేసుకోకుండా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనం మెయిన్ డోర్ కూడా చూడొచ్చు. మెయిన్ డోర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ డోర్ అయితే మాత్రం టీక్ వుడ్ అనమాట. టీక్ వుడ్ డోర్ ఈజ్ వెరీ హెవీ. సో ఇది కూడా మనకి 100% టర్మైట్ ప్రూఫ్ అండి ఇది. సో ఇల్లు అయితే చూసేద్దాం. ఇప్పుడు లివింగ్ ఏరియా చూసినట్టయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఈ లివింగ్ ఏరియాలో మనం ఇంకొకటి చెప్పుకోదగినది ఏంటంటే చాలా పెద్దదిగా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం 6 సీటర్ నుంచి 8 సీటర్ సోఫా వరకు కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేసుకునే కెపాసిటీ ఉందని అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు టీవీ యూనిట్ కూడా చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పాలికార్బోనేటెడ్ షీట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనం ఏ సైజ్ కావాలన్నా కూడా టీవీ ఆ సైజ్ మీకు నచ్చిన సైజులో ఏ టీవీ కావాలో ఆ టీవీని మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షోకేజ్ యూనిట్స్ కూడా మనం చూడొచ్చు. షోకేజ్ యూనిట్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చిన సైజులో ఉన్న షోకేజ్ యూనిట్స్కి దీనికి ఫిట్ అయ్యే విధంగా మీరు ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా చూడొచ్చు. ప్రొఫైల్కి ఇచ్చిన లైటింగ్స్ కూడా మంచి లుక్ వచ్చే విధంగా ఈ లైటింగ్స్ అనేవి ఫిట్ చేశారు ఇక్కడ. దానివల్ల మనకి ఇక్కడ మంచి లుక్ వస్తుంది. టీవీకి కావచ్చు, ఇక్కడ ఉన్న మొత్తం ఈ లివింగ్ ఏరియాకి మొత్తం ఇది ఒక లుక్ వస్తుందని అనమాట. అండ్ ఎంటైర్గా ఈ లివింగ్ ఏరియాలో మీ ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాండ్లర్ కూడా చాలా బాగుంది. ఇది మనకి కావాల్సిన లైటింగ్ కానీ మీకు కావాల్సిన డిమ్ లైటింగ్ కావచ్చు, లేకపోతే హై లైటింగ్ కావచ్చు, దీనిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ అన్నిటికీ కూడా మీకు ఒక రిమోట్ అనేది ఇచ్చారనమాట. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని మీకు ఏ లైటింగ్ కావాలో ఆ లైటింగ్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద కూడా మనం చూడొచ్చు. కింద కూడా మనకి ఫింగర్ ఆపరేటెడ్లో ఉన్న ఒక ట్రాలీస్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ హింజ్డ్ డోర్ అనేది కూడా మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ విండోస్ చూద్దాం. విండోస్ అయితే మాత్రం మనకి క్రాస్ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో. అండ్ ఇక్కడ కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా యూపీవీసీ అనమాట. యూపీవీసీ అండ్ విత్ మస్కిటో మెష్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్రాస్ వెంటిలేషన్ ఇక్కడ ఎయిర్కి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్ అనేది మీకు సర్క్యులేషన్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మనము బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ చూసినట్టయితే మనకి చాలా బాగుంది. మాస్టర్స్ బెడ్రూమ్ ఇది చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ విండో. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి బీరువా పెట్టుకునే దానికి ఒక ఏరియా కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్. సో ఇక్కడ మీకు ఒక మీ వాల్యుబుల్ ఐటమ్స్ ఇందులో ప్లేస్ చేసుకునే దానికి ఇక్కడ ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఒక సేఫ్టీ లాకర్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు టీవీ
యూనిట్ కూడా ఇక్కడ మీ ప్రైవసీ కోసం మీకు ఉంటూ ఒక టీవీ యూనిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా కింద హింజ్డ్ డోర్స్ తో ఉన్న దీనికి ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది, బెడ్రూమ్, దాన్ని కూడా చూద్దాము. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా నీట్ గా చాలా బాగుంది. హౌస్ ఆఫ్ 4 అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ 2 పిల్లలు ఉండడానికి కానీ లేదనంటే హౌస్ ఆఫ్ 3కి కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు. అండ్ పైన మీ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. పైన లైటింగ్స్ చూడండి, చాలా బాగా చాలా రిచ్గా ఉన్నాయి లైటింగ్స్ కూడా చూడడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వాష్రూమ్ ఇట్లాగా స్లైడింగ్ డోర్ ఇచ్చి తర్వాత మనకి వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే మన కిచెన్ డైనింగ్ ఏరియా చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ ప్రొఫైల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా మంచిగా ఈ పార్టిషన్స్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. దీనికి లైట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి లుక్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ మధ్యలో మీకు షోకేజ్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది హాల్ కి డైనింగ్ ఏరియాకి ఒక పార్టిషన్ అన్నమాట. మంచి లుక్ వచ్చే విధంగా దీన్ని ఇక్కడ డిజైన్ చేసి అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పూజ ఏరియా కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. డోర్స్ కూడా మనం చూడొచ్చు, చాలా అంటే డిఫరెంట్ గా ఇచ్చారు. డోర్స్ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగుంది, మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. లార్డ్ వెంకటేశ్వర్ అని మనం చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్ గా ఉండేటట్టు మన పూజ సామాన్లు ఏదైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కింద కూడా మనకి హింజ్డ్ డోర్స్ అనేది ఇచ్చారు, చాలా బాగున్నాయండి ఇది. సో ఈ డోర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే కిచెన్ చూద్దాము. కిచెన్ చూసినట్టయితే చాలా పెద్దదిగా ఉంది, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి సింక్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి స్టీల్ గ్రిల్ అండ్ ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు అనమాట, యూపీవీసీ గ్లాస్ విండో డోర్స్. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈ డోర్స్ అన్ని కూడా మ్యాగ్నెటిక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా మనకి ట్రాలీ సింగిల్ హ్యాండ్ ఫింగర్ ఆపరేటెడ్ గా ఉండే ఈ ట్రాలీస్ కూడా చాలా బాగున్నాయి. లుక్ డిజైన్ వైజ్ అండ్ కలర్ వైజ్ కూడా ఈ కిచెన్ కి మంచి లుక్ వచ్చే విధంగా ఇదంతా డిజైన్ చేశారనమాట. అండ్ పైన లైటింగ్స్ కూడా మనకి ఒక బాగా మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ఒక విండో గ్రిల్, సేఫ్టీ గ్రిల్ డోర్ కూడా మనకి డైనింగ్ ఏరియా దగ్గర కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బయట మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక యాక్సెస్ అయితే మనకి అవుట్ సైడ్ కి ఉంది ఒక యాక్సెస్. అండ్ ఇక్కడ కార్నర్ లో మనం ఈస్ట్ కార్నర్ లో చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ హౌస్ కి ఈస్ట్ కార్నర్ లోనే మనకి ఒక బోర్వెల్ అనేది ఇచ్చారనమాట. ఈ వాటర్ కూడా చాలా ప్యూర్ ఉంటాయి, డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫిల్టర్స్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ వెరీ హెల్దీ అనమాట. వాటర్ సరౌండింగ్స్ లో కూడా మనకి వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో మాత్రం ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. చూశారు కదా ఈ హౌస్ ఎంత బాగుందో. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మనకి అల్లీపురంకి దగ్గరలో ఉన్న గుడిపల్లిపాడులో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్కి కావచ్చు, రైల్వే స్టేషన్కి కావచ్చు 10 minutes డ్రైవ్లో మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ హౌస్ కోసం మీరు కానీ మీలో ఉన్న రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక వాళ్ళకి ఈ వీడియో లింక్ని మీరు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో, మంచి ప్రాపర్టీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.